నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరెస్టులంటూ సిఐటియు నాయకుల ఆగ్రహం. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం. చలో హైదరాబాద్. ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులను బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భీమ్గఢ్ పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులను అవమానిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అణగదొక్కుతూ మహనీయులను అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. అహింసా పద్ధతిలో స్వాతంత్రం పోరాటం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ జీవిత చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభినయ్ ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గానికి తనకు సమన్వయకర్తగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పచెప్పారని, సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని పరిష్కరించే మార్గంలో కృషి చేద్దామని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త నిరాశపడకుండా పార్టీ కోసం పనిచేయాలని, కష్టపడి పనిచేసిన వారిని అధిష్టానం గుర్తిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదరేస్వామి, కుంట రమేష్, నర్సయ్య, నాగేంద్ర, మల్లెల లక్ష్మణ్, అనంతరావు, భోజాగౌడ్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గానికి వెళ్ళి 3 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. దానితో పాటు మన నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారు ఉన్నారు. అంటే రాష్ట్ర స్థాయి నాయకులు 5 ఉన్నారు. ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, జిల్లా డిసిసి అధ్యక్షులు, 3 కార్పొరేషన్ చైర్మన్లు, 5 రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో అత్యధిక ఏదైతే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఆ జయప్రదం చేసే క్రమంలో మీకు పార్టీకి మధ్య ఏదైనా సమన్వయ లోపం జరిగినా, ఏదైనా ఇబ్బందులు జరిగినా, కష్టపడే వారికి గుర్తింపు కనిపిస్తలేదు,
గుర్తింపు వస్తలేదని చెప్పి మీరు భావించిన అవన్నింటినీ సమన్వయం చేయడానికి మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమన్వయకర్తగా బాల్కొండ నియోజకవర్గానికి శాసన మండలి సభ్యులను నన్ను పంపించడం జరిగింది. మీకేదైనా సమస్య ఉంటే, మీకేదైనా ఇబ్బంది ఉంటే, 4 గోడల మధ్యలో మీ సమస్య పరిష్కారం అన్నా లేకపోతే మీ యొక్క ప్రశ్నకి సమాధానం అన్నా తప్పనిసరిగా చెప్పే బాధ్యత నాపై నుండి తప్పనిసరిగా చెప్పి తీరుతాను. కానీ ఇంతకుముందే ఈ ప్రోగ్రామ్ గురించి చాలా స్పష్టంగా ఏ రకంగా చేయాలని చెప్పని సునీలన్న మోహన్ వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పడంలో అనిలంగా చెప్పడం జరిగింది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ప్రతి చోట కూడా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉంటాయి. బెట్టింగ్ యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా పెరిగాయని అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా పెరిగాయని అన్నారు. అనేక మంది మధ్యతరగతి యువత ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ ఊబిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు. యువత ఈ యాప్స్ వలన పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దాని కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. ఈ మధ్య ఒక పత్రికలో ఒక మాజీ మంత్రి ప్రమేయంతో ఈ యాప్స్ నిర్వహణ జరిగిందని వస్తున్న కథనాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం కొందరు ప్రమోటర్లకు నోటీసులు పంపి కేసులు బుక్ చేసి చేతులు దులుపుకోవడానికే పరిమితం కాకుండా అసలైన దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషులను వదిలేస్తే వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, గతంలో డ్రగ్స్ కేసు నీరుగార్చినట్టు కాకుండా ఈ బెట్టింగ్ మాఫియాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులా అంటూ సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఆశా వర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం నాడు చలో హైదరాబాద్లో భాగంగా కోఠి కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీవ్ర నిర్బంధ కాండను ప్రయోగించి ముందస్తుగానే ఆశాలను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అయినా పోలీస్ నిర్బంధాలను ఛేదించి వేలాది మంది ఆశాలు డైరెక్టర్ ఆఫీస్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వందలాది మంది పోలీసులు అడ్డుకొని అక్రమ అరెస్టులు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఆశాలను కొట్టి గాయపరిచి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక మంది ఆశా వర్కర్స్ స్పృహ తప్పి పడిపోయినా పోలీసులు కనికరించలేదని అన్నారు. అనేక మంది కాళ్ళు చేతులకు గాయాలయ్యాయని అన్నారు. ఆశాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆశా నాయకులు రేణుక, సుకన్య, గీత, ఇందిర, లావణ్య, రేణుక, రాధ, సువర్ణ, లక్ష్మి, స్వప్న, నర్సులతో పాటు ఇతర జిల్లా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టులు చేసినట్టు నూర్జహాన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశాల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ కాండకు, అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండలాల కేంద్రాల్లో నిరసనలు చేయాలని, ఆశాల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ కాండకు, అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేయాలని ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోర్టుకొస్తే పోలీసులు ఎక్కడి అక్కడ నాయకత్వాన్ని అరెస్ట్ చేశారు. అయ్యా, మేమేమడుగుతున్నాం, మాకు నువ్వేదైతే హామీ ఇచ్చావో 18,000 ఇస్తున్నావు,
ఆ 18,000ని అమలు చేయండి. ఉద్యోగ భద్రత ఇవ్వండి, కనీస వేతనాలు అమలు చేయండి. అదేవిధంగా పారితోషికం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. కనీసం ఇవాళ క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు తన ప్రాణాలను అడ్డంగా పెట్టి ప్రజలకు అందరికీ సేవలు చేస్తూ ఉన్నారు. సేవలు చేస్తే పోలీసులకు పెట్టి నాయకత్వాన్ని జిల్లాల వ్యాప్తంగా మొత్తంగా అరెస్టులు చేశారు. ఈ అరెస్టులకు తీవ్రంగా సిఐటి ఖండిస్తూ ఉంది. అసెంబ్లీలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయకుంటే గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ కు పడుతుంది. ఖచ్చితంగా చేతులు కట్టుకొని ఇంటికి పోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుంటే పోరాటాలను. బాన్సువాడకు విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పెద్ద హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరాన్ని ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి దర్శించుకున్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. హనుమాన్ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత భారీ జనసమూహం మధ్య ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ముందుగా ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రోజా విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాదరణ కోల్పోయిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దండకారుణ్యాం దేశే గోదామానస్య గోత్రోద్భవస్యాం సిద్ధ్యర్థం మమాస్మాకం సహ కుటుంబానాం క్షేమస్వాయుర్దాం త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దర్తా త్వం సాక్షాదాస్మాసి నిత్యం మృతం వచ. ప్రపంచ మానవ అభివృద్ధిలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 20న ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే నిర్వహించాలని నిర్ణయించిందని ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ ఎడ్ల సంజీవ్ తెలిపారు. ఐడీజేఎన్ జాతీయ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య బృందంతో భూటాన్ దేశ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మార్చి 20న భూటాన్ దేశ రాజధాని థింపులో ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అంతర్జాతీయ సదస్సుకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐడీజేఎన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో ఐడీజేఎన్ జాతీయ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర కో కన్వీనర్ TUWJ IJU జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ ఈ తరహా సదస్సులను భారతదేశ వ్యాప్తంగా నిర్వహించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తెలంగాణలో ఈ సదస్సులు నిర్వహించాలని అన్నారు. అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూరిస్ట్ ఆపరేటర్స్, ABTO, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, BSI సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా UGC మాజీ చైర్మన్ పద్మశ్రీ SK తోరట్, ABTO అంతర్జాతీయ అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, భూటాన్ పారులోని NRC విద్యా సంస్థల అధ్యక్షులు ఖూంజాంగ్ ద్రుక్పా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ రిక్కా లింబాద్రి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు చంద్రబోధి పాటిల్లు ప్రసంగించారు. ప్రపంచ మానవ అభివృద్ధిని సరికొత్తగా నిర్వహించి ఐక్యరాజ్య సమితిని ఒప్పించి ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన ప్రపంచ హ్యాపీనెస్ డేను జరుపుకునే విధంగా కృషి చేసిన భూటాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాశ్చాత్య దేశాలు మానవ అభివృద్ధికి అనుసరించిన ఆర్థిక విధానాలకు భూటాన్ ప్రతిపాదించిన హ్యాపీనెస్ ఇండెక్స్ భిన్నమైందని అన్నారు. ఇప్పటి దేశాల ఆదాయాలు మాత్రమే మానవ అభివృద్ధిలో
ప్రధాన భాగంగా ఉన్నాయని, కానీ భూటాన్ చెప్పిన హ్యాపీనెస్ ఇండెక్స్ మానవ అభివృద్ధి పార్శ్వాలను పరిశీలించాలని సూచించిందని అభిప్రాయపడ్డారు. 8 లక్షల జనాభా కలిగిన భూటాన్ దేశం 800 కోట్ల జనాభా కలిగిన ప్రపంచం మానవాళికి సంతోషంగా జీవించడం ఎలాగో మార్గదర్శనం చేసిందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు కృషి చేయాలని, తమ ప్రాంతంలో తప్పకుండా ఈ హ్యాపీనెస్ డే సదస్సులు నిర్వహించాలని సూచించారు. భూటాన్ పర్యటనలో ఉన్న ఐడీజేఎన్ బృందం పలు పర్యాటక ప్రాంతాలను, బౌద్ధ క్షేత్రాలను సందర్శించింది. తిరుగు ప్రయాణంలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామాన్ని సందర్శించారు. దేశంలోనే మొదటిసారిగా పోలీసులు 9 మందిని ఎన్కౌంటర్ చేశారు. ఆ నక్సల్బరీ అమరవీరుల స్తూపాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఇక్కడి నుంచి నేపాల్ సరిహద్దైన పానిటాకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బృందం సభ్యులు సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. Then I will appraise what happened here. Then it should have next year definitely in big way. I think it should one chartered flight Hyderabad to Paro. I think that could be done. Now we are 50 people here. Another 50 people from all over India, 120 people flight will come there. That is also one celebration mode of thing. That's why this is the first step we did it. Thanks to all. Then once again, thanks to Mani, thanks to his colleagues Kavita and other people. Thanks to Kori Vinay Kumar, he came from Guntur, Dr. Kankaraj Garu, Dr. Dharmarjun Garu, and Sanjeev Garu, and other Dr. Venkateshwarlu Garu, Venkataya Garu. From other states, I didn't have names, so don't mistake me. Karnataka, Bhopal, Maharashtra, even Aurangabad, friends are there. Thanks to all. Please, this spirit should take to our place and have a next demand in our every state should demand state government, should demand national government also. We can go and meet them. Then happiness index should be celebrated in every year. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావన మరింత పెంపొందుతోందని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతునిపై ధ్యాసతో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఇందూరు నగరంలో గాజులపేటలోని సంతాచారి మఠంలో హనుమాన్ మాల దీక్షాదారులకు బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాభిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ హనుమాన్ మహాభిక్ష కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. భగవంతునిపై ధ్యాస పెరగడమే కాకుండా ప్రజలలో ఏకాగ్రత, సోదర భావం వెల్లివిరుస్తోందని చెప్పారు. ఈ మహాభిక్ష కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్య వైశ్య బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస సేవా సంఘం అధ్యక్షులు గాదేవార్ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి శివరాత్రి సంతోష్, కోశాధికారి కొండ రవీందర్తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక బ్రహ్మపురి కాలనీలో సంతాచార్య గురుదత్త మందిరంలో బ్రహ్మపురి కాలనీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా ఏదైతే హనుమాన్ భక్తులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందో ఆ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంటు మరి వారి కార్యవర్గానికి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి వాతావరణంలో హనుమాన్ భక్తులకు భిక్ష పెట్టడం, అలాగే ప్రజలలో భక్తి భావాన్ని, దేవుడిపై ఉన్న భక్తి భావాన్ని కూడా పెంపొందించే విధంగా వారు చేస్తున్న ఈ పనికి నేను అభినందిస్తూ, అలాగే నా వంతు సహాయ సహకారాలు ఆ సంఘానికి కానీ బ్రహ్మపురి కాలనీ మందిరానికి కానీ ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిసిసి సెక్రటరీ రాంగోపాల్ గారిని, పెద్ద రాజేందర్ అన్న గారిని, డివిజన్ అధ్యక్షుడు నవీన్ గారు, అలాగే కొండపాక రాజేష్ గారు మాజీ కార్మికులు, మా మిత్రులందరూ వినయ్, మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై చాలా ఆనందపడుతూ వెళ్తున్నాం. ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఈ యూత్ ఆధ్వర్యంలో ఇంకా భక్తిని పెంపొందించే విధంగా ప్రజలకు చాలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. మన జీవన విధాన శైలితో
టీబీ వ్యాధి బారిన పడటం జరుగుతోందని ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. టీబీ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని వారు చెప్పారు. అంతర్జాతీయ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రైల్వే ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మెడికల్ కాలేజీ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీబీ వ్యాధిపై తమ వంతు బాధ్యతగా మెడికవర్ హాస్పిటల్ ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. టీబీ అనేది దగ్గుతో మొదలవుతోందని, తరచుగా 2 నుండి 3 వారాల పాటు దగ్గు, తెమడ రావడం వల్ల వస్తుండడంతో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులను సంప్రదించి సూచన మేరకు మందులు వాడాలని తెలిపారు. ఒకసారి క్షయవ్యాధి బారిన పడ్డప్పుడు ఆ వ్యాధి రూపాంతరాలుగా మారుతూ ఉంటుందని తెలిపారు. కానీ క్షయవ్యాధి రాగానే సరైన సమయంలో సరైన విధంగా మందులు వాడినట్లయితే వ్యాధి బారిన పడకుండా ఉండటం జరుగుతోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీబీ బారిన పడ్డ వారి కోసం పోషకాహారం అందించేందుకు డబ్బులతో సహా ఉచితంగా మందులను సైతం పంపిణీ చేయడం జరుగుతోందని వివరించారు. ఒకసారి వ్యాధి బారిన పడ్డా కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా చాలా రకాల వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కేవలం వైద్యులు సూచించిన సూచనలు వినడమే కాకుండా పాటించినప్పుడే ఆరోగ్యవంతులుగా ఉండటం సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. టీబీలో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, చాలా రకాల స్టేజీలు ఉండటం జరుగుతోందని అన్నారు. ఈ వ్యాధి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా వచ్చే ఆస్కారం ఉంటుందని తెలిపారు. అయితే పెద్దవాళ్ళు ఆహారపు అలవాట్లు, వ్యాయామం, యోగా లాంటివి చేయకపోవడం వల్ల, అలాగే ధూమపానం లాంటివి చేయడం వల్ల తొందరగా ఈ వ్యాధి బారిన పడతారని చెప్పారు. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా రావడం జరిగిందని. వరల్డ్ టీబీ డే ఎందుకు ప్రతి సంవత్సరం మార్చి 24 రోజు జరుపుతున్నారంటే ఇంటెన్సిఫై చేయడం, అంటే టీబీ డిటెక్షన్, టీబీ అవేర్నెస్ని పెంచడము, వీటి గురించి ఇంటెన్సిఫై చేయడానికి ఒక డేని నిర్ధారించుకొని, అంటే మన టార్గెట్స్ అచీవ్ అయినాయా లేదా అనేది చూస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఎండ్ టీబీ స్ట్రాటజీపై 2030 వరకు చేద్దామని అనుకుంటున్నారు. మ్యాక్సిమం 80% కొత్త కేసులు, 90% డెత్స్ని ప్రివెంట్ చేయడానికి WHO వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ టీబీ గురించి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ అయితే లక్షణాలు ఎలా ఉంటాయి. టీబీ ప్రధానంగా 2 వారాలకు మించిన దగ్గు ఉండడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గడం ఒకటి, అండ్ తెమడలో రక్తం పడడము, అండ్ రాత్రిపూట చల్ల చెమటలు పట్టడం, ఇట్లాంటివి ప్రధానంగా ఉంటాయి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, CKD వాళ్ళు, ఏదైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, స్టిరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళు అయితే ఇంకా కొంచెం తొందరగానే టెస్ట్ చేయించుకోవాలి. దీనికి సంబంధించిన పరీక్షలు స్ఫుటం సంబంధించిన AFB అంటాము, ఇంకా CBNAT అని కూడా ఉంటుంది టెస్టులు. ఇవన్నీ గవర్నమెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్రేలో తెలుస్తుంది, CT స్కాన్ కూడా తెలుస్తుంది అనమాట. కొన్నిసార్లు అందరికీ స్ఫుటంలో పాజిటివ్ రావాలని లేదు, నెగిటివ్ వాళ్ళకు కూడా మనము ఎక్స్రేని బట్టి, CTని బట్టి రేడియోలాజికల్గా డయాగ్నోసిస్ చేస్తామన్నమాట సిమ్టమ్స్ని బట్టి. సో ప్రధానంగా ఇంకోటి ఏంటంటే, గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు కానీ ఎలా నివారించాలంటే మాస్క్ వాడడము, అండ్ న్యూట్రిషన్, సరైన ఆహారం తీసుకోవడము, టెన్షన్ లేకుండా ఉండడం అనేది చాలా ప్రధానం అన్నమాట. ఎందుకంటే ఇది ప్రధానంగా స్ప్రెడ్ అయ్యేది డ్రాప్లెట్స్, తుంపర్ల ద్వారా. సో ఆ తుంపర్లను ప్రివెంట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్లో గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు కర్చీఫ్ వాడడము, పేషెంట్స్ వాడతారు, వాళ్ళకు అవేర్ చేయాలి, వాళ్ళను వాడమనాలి, మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది బెటర్. అండ్ ఏదైనా న్యూట్రిషన్ అనేది కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందరం ఎక్స్పోజ్ ఉంటాం కానీ కొంతమందికి డిసీజ్ వస్తుంది. ఇక్కడ న్యూట్రిషన్ యొక్క రోల్ ఉంటుంది అనమాట. అయితే లంగ్స్ టీబీ అనేది పక్క వాళ్ళకి వెళ్తుంది, కాకపోతే కొంతమందికి లింఫ్ నోడ్స్లో కానీ, ఇంటెస్టైన్లో కానీ, బ్రెయిన్లో, బోన్లో ఎక్కడైనా రావచ్చు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ CEO సాయాగౌడ్, DPO శ్రీనివాస్, నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్, మెప్మా PD రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నర్సింగ్పల్లి, ఇందూరు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారు గరుడ వాహనంపై వేంచేయగా రథాన్ని గ్రామస్తులు లాగారు. ఇందూరు, తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై వేంచేయగా రథంపై స్వామివారిని నర్సింగ్పల్లి గ్రామంలో రహదారుల వెంబడి ఊరేగించారు. రథం దాత మహబూబ్ నగర్ నివాసి రామ్రెడ్డి కుటుంబ సభ్యులు మొదటగా రథాన్ని లాగగా గ్రామస్తులు మరియు భక్తులు అందరూ కలిసి రథాన్ని మాడవీధుల మీదుగా గ్రామంలోకి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన మహిళలు మంగళహారతులతో స్వామివారిని ఆహ్వానించారు. గ్రామ యువత ఆటపాటలతో రథయాత్రలో పాల్గొన్నారు. రథంపై స్వామివారు ఊరిలోకి రావడంతో గ్రామం మొత్తం శోభయమానంగా మారింది. ఈ కార్యక్రమాల్లో దేవనాథ జీయర్ స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలైన ప్రముఖ నిర్మాత సోదరులు దిల్రాజు, శిరీష్ ఉత్సాహంగా రథాన్ని లాగారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సాయారెడ్డి, ఎంపీటీసీ రాములు, నర్సారెడ్డి, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముజావరుల ఆగడాలు శృతిమించగా వక్ఫ్ బోర్డు అధికారులు వారితో మిలాఖతై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో గల తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన సయ్యద్ షాదుల్లా హుస్సేనీ దర్గా పెద్దగుట్టలో భక్తుల నుండి ముజావర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ దర్గా తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచింది కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. కానీ వచ్చిన భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేవు. అంతేకాకుండా ఈ దర్గా నుండి వక్ఫ్ బోర్డుకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. గత నెల రోజుల క్రితం దీని టెండర్ నిర్వహించగా ఒక కాంట్రాక్టర్ టెండర్లో పాల్గొని 4,70,00,000కు తీసుకున్నట్లు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఈ టెండర్ వ్యవహారం కోర్టుకెక్కింది. కోర్టు ఈ టెండర్ను రద్దు చేసినట్లు తెలిసింది. టెండర్ రద్దయిన తర్వాత ప్రస్తుతం అక్కడి వ్యవహారం అంతా వక్ఫ్ బోర్డు చూసుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడికి వచ్చే భక్తులకు నిలువు దోపిడీ చేస్తున్నారు. అక్కడ పర్యవేక్షణ చేస్తున్న వక్ఫ్ బోర్డు అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి భక్తులను దోపిడీ నుండి కాపాడాలని, ముజావర్ల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇది ముగింపు చేయాలా?
ఇలాంటి పద్ధతి ఉండదు. ఇది మొత్తం ఇది నాశనం అయిపోతున్నది. ఇలాంటి అలా రాజరికం నడుస్తున్నది. మొత్తం కూడా వాళ్ళ దేవుడి దగ్గర వస్తున్నామని ఏదో అందరి దేవుడు అని మేము కూడా ప్రేమతో వస్తున్నాం. కానీ వాళ్ళు డబ్బులు అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఏం చెట్టుకు వస్తున్నాయా? ఎక్కడికి వెళ్ళి నచ్చితే వాళ్ళకి పేదవాడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, అందరికి ఇవ్వాలి కదా. ప్రతి ఒక్కటి ఇస్తే దేనికైనా మొత్తం డబ్బులంతా గుంజుకుంటున్నారు. వెండి తెస్తే వెండి గుంజుకుంటున్నారు, అంతా గుంజుకుంటున్నారు. మొత్తం వాళ్ళ ఇంటి దేవుడు అయినట్లని మాకు రాణిస్తారు కదా. ఏం బాధ్యత ఉండదు ఆడ. వస్తే లోపల వస్తే రాజయ్యకి వచ్చిండు, నదేం తీసుకోకొచ్చిండు, పైసలు అడగటిండు 5,000, 6,000, 16,000 చెట్టు తలుపుతున్నాయి. ఎంత గరీబ్ వాళ్ళు, ఇంకా ఏమన్నా గరీబ్ వాళ్ళు ఉంటారు, ఏముంటారు అట్లా పైసలు తీసుకుంటారు. ఎంత దాన్ని తీసుకుంటున్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీబీ అంతం మనందరి పంతం, క్షయవ్యాధి నిర్మూలనకు పాటుపడదామంటూ నినాదాలు చేశారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి చేపట్టిన ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ అంతం మనందరి పంతం, క్షయవ్యాధి నిర్మూలనకు పాటుపడదామని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. క్షయవ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి, వ్యాధి లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానం గురించి టీబీ నియంత్రణ విభాగం అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం, జిల్లా టీబీ నియంత్రణ విభాగం కోఆర్డినేటర్ రవిగౌడ్, నర్సింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బాన్సువాడలో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే పోచారం ముస్లిం మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల శ్రీనివాస గార్డెన్లో ప్రభుత్వం అధికారికంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయ్, ఇతర అధికారులు విచ్చేసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు. ముందుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఎమ్మెల్యే పోచారాంకు ముస్లిం సోదరులు ఖర్జూర పండు తినిపించారు. ఈ సందర్భంగా పోచారాం మాట్లాడుతూ అత్యంత నియమనిష్ఠులతో రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించడం అభినందనీయమని అన్నారు. దేవుని దయతో ముస్లిం మైనార్టీలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేశారు. हमारे दावत के ऊपर सरकार की तरफ से जो इफ्तार को आए तो लोग, बुजुर्ग लोग हैं, नौजवान लोग हैं, भाई बहन सबको हमारे तरफ से, सरकार की तरफ से रमजान महीने का मुबारकबाद पेश कर रहा हूँ। ये वक्त बहुत नेक वक्त है। आज करोड़ों आदमी हिंदुस्तान में हों दो, दुनिया में हों दो, रमजान महीने शुरू होने के बाद 1 महीना तक रोजगार जो रोजा रहते हैं, अल्लाह मियां को दुआ करते हैं। ये बहुत बड़ी बात है। करोड़ों लोग इस मौके पे शामिल होते हैं। दुनिया की अमन के वास्ते, सबके अमन के वास्ते, सबके खुशहाल के वास्ते, सबके अच्छे के वास्ते जो दुआ मांगते हैं एक आदमी, सिर्फ उनके खानदान के वास्ते, उनके वास्ते नहीं मांग रहे, पूरी दुनिया के अमन के वास्ते मांगते हैं। उसी वजह से अल्लाह मियां अपने को दुआ देते। ఆర్మూర్ లైఫ్ హాస్పిటల్ ధన్వంతరి విజయయాత్ర ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించిన వైద్యులు ఆరోగ్య విషయాలపై సలహాలు, సూచనలు చేశారు. కమ్మర్పల్లి మండలం ఉప్పులూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం
ఆర్మూర్ లైఫ్ హాస్పిటల్ ధన్వంతరి విజయయాత్ర 2లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉప్పులూరుతో పాటు శ్రీ రాజరాజేశ్వరి నగర్, నాగాపూర్, దమ్మన్నపేట గ్రామాల ప్రజలు వైద్య శిబిరానికి తరలివచ్చారు. ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భాను రామగిరి, నరాల వైద్యులు శ్రీకాంత్ లోయ, శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ స్రవంతిరెడ్డి వైద్య సేవలు అందించారు. 210 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 30 మందికి మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రేగుంట దేవేందర్, నాయకులు మురళి, చిన్నారెడ్డి, నందగిరి దయానంద్, బోనగిరి లక్ష్మణ్, హాస్పిటల్ మేనేజ్మెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు మత సామరస్యానికి ప్రతీకగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ అన్నారు. హిందూ ముస్లింలు సోదర భావంతో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. మత పెద్దల ఆధ్వర్యంలో బోధనలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందుకు హాజరైన తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, జర్నలిస్టులు మత సామరస్యానికి ప్రతీకగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హిందూ ముస్లింలు సోదర భావంతో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ ఇఫ్తార్ విందులో మాజీ కార్పొరేటర్ ఖుద్దూస్, సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్, బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు మునీర్, రషీద్, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఉంటూ మత సామరస్యానికి మారుపేరుగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా హిందూ, ముస్లిం, గంగాజమ్ని తహజీబ్ను ఏదైతే కాపాడుతున్నారో హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మత పెద్దల తరఫు నుంచి, నా తరఫు నుంచి, మా ప్రజాప్రతినిధులందరి తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చేసే ఈ కార్యక్రమం చాలా పవిత్రమైంది. పవిత్రమైనటువంటి మాసంలో భగవంతుడు అల్లా కూడా దీన్ని స్వీకరిస్తాడు, మనందరినీ ఆశీర్వదిస్తాడు. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరుపుకోవాలని మా వంతు బాధ్యతగా మీతో ఎప్పుడు ఉంటామనేటువంటి మాట తెలియజేస్తూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్లో లెజెండ్ సోషల్ సర్వీస్ కల్చరల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలను అందజేశారు. వివిధ రంగాలలో సేవలందించిన మహిళలకు విశిష్ట ఉగాది పురస్కారాలను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మధుసూదనాచారి అందించారు. ఈ విశిష్ట ఉగాది పురస్కారాలు నిజామాబాద్ నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు ఎన్ అపర్ణ శ్రీనివాసరావు పాటిల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుండి బోటనీ, జువాలజీ, కామర్స్, హిస్టరీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతోందని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ చెప్పారు. అధ్యాపకుల ఆర్డర్ కాపీలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాల లాగిన్లలో నిక్షిప్తం చేసినట్లు వివరించారు. వెంటనే తమ అపాయింట్మెంట్ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకుని 26వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల వద్ద మూల్యాంకన కేంద్రంలో అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఆయా గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లు వెంటనే అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ప్రిన్సిపాళ్లు వెంటనే మూల్యాంకన ఆర్డర్ కాపీలు వచ్చిన అధ్యాపకులను విధుల నుండి రిలీవ్ చేయనట్లయితే ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్యాధికారి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది ఇస్రాయేల్ ఎర్రబాబు దారుణ హత్యను నిజామాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించినట్టు అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఈ హత్యతోనైనా న్యాయవాదులకు రక్షణ చట్టం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎర్రబాబు హత్య న్యాయవాద వృత్తి, న్యాయ వ్యవస్థల పట్ల చేసిన క్రూరమైన చర్యగా జగన్ పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందించే న్యాయవాదులు ఇలాంటి దాడులకు గురి కావటం ఆందోళన కలిగిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. హత్య సంఘటనపై త్వరగా నేర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రబాబు కుటుంబానికి న్యాయవాద సమాజం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్
అరెస్టులంటూ సిఐటియు నాయకుల ఆగ్రహం. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం. చలో హైదరాబాద్ పిలుపుతో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.